తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. ఎన్నికలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతలంతా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇంటింటికి వెళుతూ ప్రజలకు పార్టీ చేసే అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటు వేయాలని ముందుకు సాగుతున్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు. ఎంఐఎం కోటాలో మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. మహేశ్వరం తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములతో రాజ్ న్యూస్ చిట్ చాట్. హాయ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మీ స్వాతి. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం అయినటువంటి బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గారితో ఉన్నాం. నమస్తే సార్. సార్, ప్రచారం ఎలా జరిగింది సార్ మీది? అలాగే మరికొద్ది గంటల్లో అయితే ప్రచారం అయితే ముగియబోతుంది. సో ఈ ప్రచారంలో ప్రజల నుండి మీకు ఏ విధమైనటువంటి మద్దతు వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం పెరిగింది. నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చిపోయిన సంది ఇప్పటివరకు ప్రజల మధ్యలో ఒక నమ్మకం ఎక్కువ ఏర్పడదు. గతంలో భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం కూడా ఏ విధంగా ఉందంటే, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతం భారతీయ జనతా పార్టీ. అది 2018 ముందు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎప్పుడైతే పార్టీ మారిందో ఇక్కడ ప్రజలకు ఒక అపనమ్మకం. అరే, ఎవరిని గెలిపించినా పార్టీలు మారుతారు. అంతకంటే ముందు తీయల కృష్ణ గెలిపిస్తే ఆయన పార్టీ మారాడు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి 2018 సీమ పార్టీ మారింది. ఓన్లీ పార్టీ మధ్య నుండి ప్రజల సమస్యలు తెలుసుకునేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం వచ్చి ఆ రోజు 66 మంది ప్రజాప్రతినిధులు గెలిపించిన ఈ ప్రాంతంలో. ఆ తర్వాత ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అని ఎక్కడ వచ్చినా మంచి స్పందన ఉంది. నేను చెబుతున్నా, ఇది గెలుస్తున్నాం, సీటు గెలుస్తున్నాం, ఇక్కడ మంచి పేరు తెచ్చే విధంగా నేను ఉంటానని చెప్పిన. అది మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి సంది ఇంకా మంచి స్పందన కనిపిస్తుంది. ఎక్కడ పోయినా ప్రజలు కానీ, మేధావులు కానీ, కళాకారులు కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్ కానీ చాలామంది వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి, కాలనీవాసులు కానీ, చాలామంది రైతులు కానీ చాలామంది బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారు ఇలా మన మహేశ్వరం గడ్డ మీదకి వచ్చి మన మహేశ్వరం పేరు ఎత్తుకొని మన శివగంగ పేరు ఎత్తుకుంటే అంటే ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా మనం మాట్లాడారంటే మన మీద ఒక నమ్మకం వచ్చింది. మనం ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం అనేది అందరికి ఒక విశ్వాసం ఉంది. ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ అయిపోతుంది. సార్, మీరు ఒక సామాన్య కార్యకర్త నుండి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు మీ ప్రస్థానం కొనసాగుతుంది. సో మేము దీన్ని ఎలా చూడాలంటారు? అదేగా చెప్తున్నాను మేడం, భారతీయ జనతా పార్టీ సాధ్యం. అది నేను సామాన్య కార్యకర్త నుంచి ఎలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చినంటే అది భారతీయ జనతా పార్టీ అవుతుంది. అదే నరేంద్ర మోడీ గారు కూడా కింది కుటుంబాలకి ఇలా పైకి వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. వేరే వాళ్ళతో ఎవరితో సాధ్యం కాదు, ఏ పార్టీలో సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గదే కోరుకుంటారు. సామాన్యులకు సాధిస్తే అది ఏ సమస్య ఉన్నా వాళ్ళు మన ప్రజల మధ్యలో ఉంటారు. వీళ్ళు వలస వచ్చిన పక్షులు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, కిచ్చాన లక్ష్మణ్ గారు ఈ ప్రాంతం వాసి కాదు. వాళ్ళు చేవేళ్ళతో వాళ్ళు ఇక్కడ వచ్చి మా ప్రాంతాన్ని దూసుకుంటారు. మా ప్రాంతంలో 5,50,000 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు? దొరుకుతారు. వీళ్ళకు బయట వాళ్ళు వచ్చి పోటీ చేయాలన్నా అంటే ఈ ప్రాంతాన్ని కించపరుస్తారు, ఈ ప్రాంతాన్ని వాళ్ళు అవమానపరుస్తారు, ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలన అనుకుంటారు, ఈ ప్రాంతాన్ని నిజాం పాలన అనుకుంటారు వాళ్ళు. అందుకని ఇక్కడ ప్రజలకు ఒక కసితోడు వచ్చింది, ఒక కోపంగా ఉంది. మా ప్రాంతాన్ని మోసం చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు, మా ప్రాంతాన్ని కించపరిచిన సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమెను ఇడికెళ్ళి పంపించే బాధ్యత మాదని ప్రజలు ఎక్కడ పోయినా స్పందిస్తారు. ప్రజలు ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీ అయిపోరు. ఓకే సార్. అలాగే మీరు ఇప్పటికైతే మీ నియోజకవర్గం మొత్తాన్ని అయితే ఇప్పటికే చాలాసార్లు అయితే చుట్టేశారు. సో మరి ఈ ప్రచారంలో అయితే మీకు ఏమైనా సమస్యలు కనిపించాయా? అనేక సమస్యలు ఉన్నాయి మేడం. మా కందుకూరు మండలం పోతే ఫార్మాసిటీ సమస్య ఉంది, మా రైతుల భూములు కూర్చుకునే సమస్య ఉంది, మాకు 100 పడకలు ఇస్తాను, హాస్పిటల్ ఇస్తాను వెళ్ళిపోదు, మా దగ్గర మెడికల్ కాలేజ్ లేదు, మా ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ రాలేదు, మా ప్రాంతంలో మేము భూములు ఇస్తే మా ప్రాంతంలో కొన్ని కంపెనీలు వస్తే మాకు ఎవరికి జాబులు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ వడంపేట మీర్పేట కార్పొరేషన్లో ట్యాక్సీలు పెరిగి జూబ్లీస్ బంజారాస్ కంటే ఎక్కువ ట్యాక్సీలు విని ఆ ట్యాక్సీలు తగ్గిమని అడిగినాం. అదేవిధంగా మా ప్రాంతంలో చెరువులు 30-40 ఎకరాలు ఒక్కొక్క చెరువు ఉంటే ఇలా 3-4 ఎకరాలు తీసుకొచ్చింది. ఈ అన్నింటిని కొల్లగొట్టింది, ఇలా అన్నింటిని దోషింది సబితా ఇంద్రారెడ్డి గారు. మీకు గతంలో కూడా మీకు టికెట్ వచ్చింది. సో ఆ టైంలో మీకు ఒక అత్యల్ప మెజారిటీతో మీ ఓట్ల తేడాతో అయితే ఓటమి పాలయ్యారు. సో ఈసారి కూడా మీకు టికెట్ అధిష్టానం నుంచి అయితే టికెట్ అయితే దక్కింది. సో మరి ఈసారి ప్రజలు మీ వైపే మొగ్గు చూపుతారా? భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంది మేడం. 2018లో నేను ఓడిపోయిన నుంచి ప్రజల మధ్యలో ఉన్నా. కరోనా టైంలో నా వంతు నేను ఆదుకున్నా. అదేవిధంగా ఏ సమస్య వచ్చి ఉన్నా. కరోనాలో 700 మంది పిల్లలుంటే ఒకే టాయిలెట్ ఉంటే
అక్కడ హైకోర్టు మొటికాయలు ఇస్తే నేను అక్కడ పోయి నా వంతు నేను సాయం చేస్తాను చెప్పినాం. మా ట్రస్ట్ ద్వారా స్కూల్ పిల్లలకు బుక్స్ ఇచ్చినాము. మా ట్రస్ట్ ద్వారా ఎన్నో విధాలుగా మేము ఆదుకున్నాం. ఏ సమస్యను ప్రజల మధ్యను. అదేవిధంగా మన డబుల్ బెడ్రూమ్ ఇష్యూలో కూడా మేము పోరాటం చేస్తాం. మా మీద కేసులు పెట్టింది సబితేంద్ర రెడ్డి గారు. అందుకని ప్రజలు మా వైపురు. గెలిచేది భారతీయ జనతా పార్టీ. రాబోయే రామరాజ్యం డిసెంబర్ 3 నాడు మంచి మెజార్టీతో గెలుస్తుంది. సో సార్, మరి అలాగే మహేశ్వరం నియోజకవర్గం నుండి అయితే ఇప్పుడు మీకు పోటీగా ఇటు సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, అటు మాజీ ఎమ్మెల్యే కిచ్చ లక్ష్మారెడ్డి గారు కూడా ఉన్నారు. సో మరి వీళ్ళ నుంచి మీకు గట్టి పోటీ ఎదురవుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారు ఇప్పుడు? సబితా ఇంద్రారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది. మా ప్రాంతంలో తెలంగాణ వచ్చినప్పుడు టీఆర్ఎస్ మేము ఎప్పుడు గెలవనీయలే. ఈ ప్రాంతాలు ఎప్పుడూ గెలవనీయలే. ఇవాళ గింత పెద్ద ఎదురెత్తు ఉన్నప్పుడు, గింత పెద్ద వ్యతిరేకత ఉన్నప్పుడు ఇక్కడ గెలుస్తుంది. అదేవిధంగా కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు ఆయనకు పట్టుమని 10 ఊళ్ళు తెలియదు, ప్రతి మంది కార్యకర్తల పేరు తెలియదు, ఆయన ఎట్లా గెలుస్తారు? వాళ్ళకి మాకు పోటీ లేరాలు. నేను నిజంగా కూడా సబితా ఇంద్రారెడ్డి కొన్ని రోజుల దాకా అనుకున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు పోటీ ఉంటుంది. మొన్న ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చూస్తే అసలు సబితా ఇంద్రారెడ్డి పోటీలో లేదు, తప్పుకున్న విషయం సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తారు. మొన్న ఏ ప్రాంతానికి పోయినామని ఎంబడి పడుతురు. నువ్వే ముఖం పెట్టుకొని వచ్చినావు, ఎట్లా వస్తావు మా ఊరుకు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావా? మాకు జాబులు ఇచ్చినావా? నీకు మాత్రం మంత్రి పదవి వచ్చింది, నీ కొడుకు మాత్రం భూ కబ్జాలు చేస్తుండు, మీకు జాబులు ఇచ్చిన మా ప్రాంతానికి ఎందుకు వెళ్ళని ఎంబడి పడుతుంటే సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తారు, మీరు రోడ్ల ఎవరికైనా వేసుకొని నాకు 4 రోజులు తిరగని అని. అంటే ఆమె క్లియర్ ఒప్పుడు ఓడిపోతున్న సంకేతం ఆమె కూడా తెలుసు. ఆమె పోటీలు వెళ్ళే విషయం ఆమె కూడా తెలుసు. ప్రజలకు కూడా తెలుస్తుంది. నాకు కూడా ప్రజల దగ్గర చూస్తే తెలుస్తుంది. ప్రజలు కూడా చాలామంది ఏంటంటే ఈ గత 3-4 వస్తుంది ప్రతి ఒక్కరు అందులో శ్రీరామ్ మా ప్రాంతానికి రావాలి, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మా దగ్గర రావాలని కోరుకుంటారు. కానీ నాకు టైం సమయం లేదు, సరిపోతలేదు. మళ్ళీ కూడా మీ మీడియా ద్వారా అప్పీల్ చేసుకుంది ఏంటంటే డిసెంబర్ 3 తర్వాత అన్న మీ అందరి దగ్గరకు వచ్చిస్తా, మీ అందరు కలుస్తా. నా సమయాన్ని బట్టి నేను అంతా తిరుగుతున్నా, వీలైతే మీ దగ్గరకు వస్తా. ఒకవేళ ఇన్ కేసు రాకపోతే తర్వాత మీ అందరికి వచ్చి కలిసే బాధ్యత నాది. మీ బిడ్డగా మీ ప్రాంతంలో కష్టపడి సుఖంతో కష్టపడి సుఖాలు ఎంతో తెలిసిన కష్టాలు ఏంటో తెలిసిన బిడ్డను నన్ను కాపాడండి. మీకు 3వ తారీఖు తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ ఇళ్ళకి వచ్చి మీ దగ్గరకు వచ్చి టీ తాగిపోయే బాధ్యత నాది. మీ సమస్యలు ఏమంటే తీర్చే బాధ్యత నాది. ప్రతి ఒక్కరు నాకు తెలియకుండా చాలామంది ప్రచారం చేస్తారు, చాలామంది చాలా చెప్తారు, అరే ఇవాళ శ్రీరాములు గెలవాలి. ఇప్పుడు మీరు పోతే కూడా చాలామంది గట్ట చెప్తారు ఈసారి శ్రీరాములు చేస్తామని అందరూ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు కలిసే బాధ్యత నాదన్న. మీ ప్రతి ఒక్కరికి కలుస్తా. మీ అందరు డిసెంబర్ 3 తర్వాత ప్రతి కాలనీకి వస్తా, ప్రతి సమస్యను తెలుసుకుంటా. మీ అందరూ కలిసే బాధ్యత భారతీయ జనతా పార్టీ శ్రీరాములు. మహేశ్వరం బీజేపీ టికెట్ కోసం అయితే చాలా మంది అయితే పోటీ చేశారు, కానీ బీజేపీ అధిష్టానం అయితే మీకే టికెట్ ఇచ్చారు. సో మరి ఈ పోటీ చేసిన వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తున్నారా? అందరూ కష్టపడుతారు మేడం, ప్రతి ఒక్కరు కష్టపడతారు. అది భారతీయ జనతా పార్టీ సాధ్యము. భారతీయ జనతా పార్టీ టికెట్ అడిగినాం, టికెట్ ఎవరికి వచ్చిందని మర్చిపోతారు. ఒక టికెట్ వచ్చిన అనౌన్స్ కాగానే ఎంబడే జెండా కింద పనిచేస్తాం అందరం, కింది సైకిల్ పై దాకా. నేను వేయాలి క్యాండిడేట్ని నేను, అంతేగాని నేను కూడా ఒక కార్యకర్తగానే పనిచేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ కలిసిమెలిసిగా పడుతున్నాం, కష్టపడుతున్నాం, ఇష్టంగా పనిచేస్తున్నాం. అందరం మా వైపు, అందరం ఒక ఏకతాటి పార్టీ ఉన్నాం కాబట్టి ప్రజలు మా వైపు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అలాగే సార్, ఇటు బీఆర్ఎస్ కూడా వాళ్ళ పథకాల పేరుతో అయితే ప్రజల్లోకి ముందుకెళ్తుంది. సో ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ విజయం కోసం అయితే వారు పోరాడుతున్నారు. సో మరి ఇక్కడ మహేశ్వరంలో ఎలా ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పుట్టినప్పుడు టీఆర్ఎస్ పుట్టినప్పుడు గెలవనీయలేదు మేడం, దాన్ని ఎప్పుడు మేము గెలవనీయలేదు. ఆ పథకాలు మాకు రావని తెలుసు. మాకు దళిత బంధు ఇస్తానిచ్చిండా, దళిత ముఖ్యమంత్రిని ఇస్తానిచ్చిండా, 3 ఎకరాల దళితులకు ఇస్తానిచ్చిండా, అదే రేషన్ కార్డులు ఇచ్చిండా, పింఛన్లు ఇచ్చిండా, నా ప్రాంతంలో కొలువులు ఇచ్చిండా, ఏమి ఇచ్చినా నేను కోట్లు వేయాలి? ఎందుకు వేయాలని కోట్లు? రైతు బంధు మరి ఇస్తానైతే మరి అది కూడా ఏం రైతు బంధు ఉనికి ఇచ్చినాడు. ఆ రైతు బంధు ఇస్తాను మోసం చేస్తాడు. రైతు బంధు ఈ చేతితోటి కొట్టగానే టక్కున ఇలా బ్యాంకులకు రానే టక్కున ఇట్లా పోయి కోట తాగుదామంటే దాన్ని మొత్తం రేట్లు పెంచుకొస్తాడు. 50 రూపాయలు దొరికి కూడా 250 రూపాయలు అయింది. అవి తగ్గిరా నాయన కోటర్ షాపులు అని చెప్తే ఆ కోటర్ సీసాలు తగ్గకుండా రేటు పెంచుకొని ఇవాళ రైతు బంధు అని చెప్పి రైతులకు ఏమైనా సబ్సిడీ ఇస్తున్నాం మేడం? ఏదైనా రైతులు సబ్సిడీ అన్ని కథం చేసి ఏమనంటే రైతు బంధు ఇస్తున్నాడు. అంటే అదే ఒక మైలపక్కి రోడ్డు చెప్పినప్పుడు మా మాటలు చెప్తాడు కేసీఆర్. మైలపక్కి రోడ్డు నిజంగా చెప్తాడు. మైలపక్కి రోడ్డు ఎందుకంటారు అంటే మా ప్రాంతాన్ని దోషుడు, మా ప్రాంతాన్ని చేసిండు, మమ్మల్ని మోసం చేసిండు, మాయ మాటలు చెప్పిండు, నమ్మించిండు, దగా చేసిండు. ఎందుకంటే మా ప్రాంతంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేలను గెలవనీయకపోతే ఓ మాయ మాటలు చెప్తున్నావా, మరి ఇలా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నావా, ఇలా పదవులు ఇచ్చి కొనుక్కుంటున్నావా, ఇంకేమైనా చేస్తున్నావు, గెలిచిన ఎమ్మెల్యేని గెలిచినప్పుడు తీసుకుంటున్నావు. అందుకని నేను మాయల పక్కిరు అంటారు. మా దాన్ని నాకు ఈ మాట చెప్పింది మా తిరుగుతున్న ప్రజలు చెప్పారు, మాయల పక్కిరోని మళ్ళీ ఒకసారి మనం ఇది ప్రాంతం రాకుండా చేయాలని. అదేవిధంగా నేను చెప్తున్నా అంటే నేను ఈ ప్రాంతానికి మెట్రో తెస్తా అంటున్నాను. నీ ముఖం తెస్తావు, మెట్రో నీ ముఖం తెస్తావు.
మా దగ్గర బస్సులు లేక పిల్లలు కాలేజీలకు పోవాలంటే ఇబ్బంది పడుతుంది, బస్సులు లేవు. ఇంకా బస్సులు లేని సబితా ఇంద్రెడ్డి గారు అడిగితే సబితా ఇంద్రెడ్డి గారు అది ఈయనతోటి ఈ మాటలు చెప్పిస్తున్నావు కానీ ఎవరు నమ్మరు, వీళ్ళు నమ్మేతోళ్ళు. సబితా ఇంద్రెడ్డి గారు ఒక ఆడపడుచు, అయ్యో అన్నం అడిగితే అన్నం పెట్టు అమ్మ అని అడిగితే ఎవరైనా ఏంటి పోయి నేను అన్నం పెడతాను, కానీ ఈమె సున్నం పెట్టింది మాకు. సున్నం పెట్టింది కానీ ఎందుకంటారు అంటే ఈమె మా ప్రాంతంలో భూములని గుంజుకుంది మేడం. సబితా ఇంద్రెడ్డి గారు రాకముందు మా భూములు అసైన్ ల్యాండ్ ఎంత, సీలింగ్ భూములు ఎంత ఉంటే ఇయ్యాలి ఎంత అయినాయి, ఎవరి పాలైనాయి, ఎవరు తీసుకోండు, మా అన్ని దోసుకుంది సబితా ఇంద్రెడ్డి గారు. మా ప్రాంతంలో చెరువులు మంచిగా సశాలంగా 30-40 ఎకరాలు ఉన్న చెరువుని 3 ఎకరాలు తెచ్చినాం. అట్లా మొత్తం ఈ కార్పొరేషన్ చెరువుని కబ్జా చేసిన వాళ్ళ అంచెలతోటి. అదేవిధంగా వాళ్ళ కొడుకులు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేస్తాడు. ఇది ప్రజలందరూ తెలుసు, ఈ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఈయనని అన్నం పెట్టమని సున్నం పెడుతుందని చెప్తున్నాం. అందుకని ఇక్కడ ప్రజలు చాలా తెలియవంతులు మేడం. ఓకే, ఇటు కాంగ్రెస్ కూడా సార్, అలాగే ఇటు కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీల పథకాల పేరుతో అయితే అది ప్రజల్లోకి వెళ్తుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే మాకు మార్పు కావాలి, సో కాంగ్రెస్ రావాలనే ఒక నినాదంతో అయితే బలంగా అయితే ప్రజల్లోకి వెళ్తుంది. సో మరి ఇక్కడ కాంగ్రెస్ ఎలా ఉందంటారు? కాంగ్రెస్ పాడిన చంపేసింది సబితా ఇంద్రెడ్డి, కాంగ్రెస్ని చంపింది సబితా ఇంద్రెడ్డి. గతంలో కాంగ్రెస్ ఉంది ఈ ప్రాంతంలో, దాన్ని చంపేసి పోతే అంతా ఆ మెంబర్ కొంత క్యాడర్ తీసుకొని కొంత క్యాడర్ అంత చెల్ల చెతికేసి వెళ్ళిపోయింది. ఇక్కడ గ్యారంటీ అంటూ నువ్వు గ్యారంటీ లేదు, క్యాండిడేట్ లేడీలో క్యాండిడేట్ లేకనే బయటకు వెళ్ళి తెచ్చిపెట్టారు. ఆ క్యాండిడేట్ తెలిసి ఇక్కడ తెచ్చిపెడితేనే ఎవరో ఏందో తెలుస్తలేదు ఆయనకు. పట్టుమని 10 విలేజ్ల పేరు చెప్పాను మేడం, నేను ఒక 10 విలేజ్ల పేరు చెప్తా, ఆ 7 నేను తీసుకోను. ఆయనకి ఏ విలేజ్ ఏడుందో తెలియదు, ఏ గల్లీ ఏడుందో తెలియదు, ఏ కాలనీ ఏడుందో తెలియదు, ఏ కార్యకర్త ఎవరో తెలియదు. ఆయన విచిత్రం ఏంటంటే మొన్న కొంతమంది పోతే కొంత అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నాను నా భాషలో, నీకు డబ్బులు ఇచ్చి మీరు మా పార్టీలకు రాని 5 ఇచ్చి కప్పుకొని కడవకుండా మళ్ళీ 5-6 రోజుల తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ ఎన్ని వేస్తారు అని అడుగుతున్నాడు. మీరు పోయినప్పుడు 5 ఇస్తున్నాను మళ్ళీ తీసుకున్నాను అంటే అట్లా కొంటుండే. ఆయనకి ఏం అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ క్యాండిడేట్. గక్కడ జిల్లాని క్యాండిడేట్ గిడ చేస్తారా మేడం, గడ జిల్లాని రూపాయి గిడ చెల్తా. ఇప్పుడు నీకు ఆయన అడిగింది తాండూరా, ఇంతకుముందు చేసింది మెడిచేల, గడ జిల్లాని రూపాయికి మహేష్ అని చేస్తా అంటే మహేష్ ప్రజలు అంతా తెలివి తక్కువలా అంటే సబితా ఇంద్రెడ్డి గారు నమ్మినాం కాబట్టి అరే నన్ను కూడా నమ్ముతారని వస్తారు. అది ఎవరు నమ్మరు, ప్రజలు క్లియర్ కట్ ఊరు, ఇది గ్యారంటీ లేదు, పాడలేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా విన్ అయితే మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారు మహేశ్వరం? అదే మేడం, మా ప్రాంతంలో పింఛన్ లేవు, డబుల్ పింఛన్ చెప్పే అయితే భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈ ప్రాంతంలో ట్యాక్స్ జూబ్లీస్ కానీ ఎక్కువ తగ్గించే బాధ్యత తీసుకున్నది. అదేవిధంగా రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులు చదువుకొని జాబులు లేక ఇబ్బంది పడుతుంది, 6 నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబులు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అదేవిధంగా మహిళలకు పావులు వడ్డించే బాధ్యత తీసుకున్నది. అదేవిధంగా మహిళలకు ఇంకో భరోసా ఏంటంటే ఉజ్వల గ్యాస్ కింద 4 సిలిండర్ ఫ్రీ ఇచ్చే బాధ్యత తీసుకున్నది. అదేవిధంగా ఒక ఇంట్లో మా ఆడబిడ్డ పుట్టిందంటే ఆ ఆడబిడ్డకు భరోసా పెళ్లి రోజుకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. రైతులకు 3,100 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. రైతులకు పెట్టుబడిదారు కింద ఎకరానికి 2,500 ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు కింద 10 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ అన్ని స్కీమ్స్ చాలా బాగున్నాయి, అవి ప్రజలకు అన్ని తీర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. సో ఫైనల్గా మీరు నియోజకవర్గ ప్రజలకి సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు కోరుకునేది ఒకటే అన్న, మీరు అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చెప్తున్నా, మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలి. మన ఓటు హక్కు మన హక్కు, రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం ఓట్లు లేకపోవడం వల్ల వీళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చేదో కొనుక్కొని గెలుస్తామనుకుంటారు. అది కాదు, మన తెలంగాణలోనే అత్యంతంగా ఓట్ల శాతం ఎక్కువ వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదంటే అది మహేశ్వరం ఉండాలి. మీరు ఓటేయడం కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి ఓటేసే బాధ్యత మనం అందరిది. మనం వేయాలి, మన పక్క వాళ్ళకి చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. యువకులకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ, పెద్దలకు కానీ, కళాకారులకు కానీ, డాక్టర్లకు కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కానీ ప్రతి ఒక్కరు కోరుకుందంటే మీరు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మొదటి 30వ తారీఖు ఫస్ట్నే పోయి ఓటు హక్కు వినియోగించుకోండి. భారతీయ జనతా పార్టీ ఓటేయాలని కూడా కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ 1వ నెంబర్ గుర్తు మీద ఉంటుంది, అందెల శ్రీరాములు అని రాసి ఉంటుంది, ఆ పక్కన నా ఫోటో ఉంటుంది, ఆ పక్కనే కమలం పువ్వు గుర్తుంటుంది. ఫస్ట్ నెంబర్ మనది, గెలిచేది ఫస్ట్ మన సీటే. మీరు అందరూ ఓటు హక్కు వినియోగించుకొని మీరు అందరూ ఆశీర్వదిస్తారని మీ అందెల శ్రీరాములు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు విన్న వాళ్ళని మా రాజ్ న్యూస్ తరపు నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ విత్ అందెల శ్రీరాములు యాదవ్.